వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము అటుకులతోటి ఇన్స్టెంట్గా గారెలు తయారు చేస్తాము. మనం వడపిండితోటి ఎట్లా చేస్తామో మినప్పిండితోటి గారెలు అలాగే తయారు చేస్తాము. ఇది ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. దీన్ని ఒక బౌల్లో వేసుకొని నీళ్ళు పోసి 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ నీళ్ళు వంపేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసుకొని రెండోసారి కూడా మంచిగా శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేయాలి. ఇప్పుడు అటుకుల్లో ఇంకా ఏమైనా నీళ్ళు ఉన్నాయనుకుంటే గట్టిగా పిండేసి ఇంకో బౌల్లో వేసుకోవాలి. నీళ్ళు ఏమాత్రం రాకుండా గట్టిగా పిండేసి వేసుకోవాలి. మొత్తం నీళ్ళన్నీ పిండేసి తీసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాల పాటు నానబెడదాం. 10 నిమిషాల పాటు 10 నిమిషాల తర్వాత గారెలు తయారు చేద్దాం. 10 నిమిషాలు అటుకులు బాగా నానినాయి. ఇప్పుడు వీటిని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. అటుకులను ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు అటుకుల గారెల్లోకి మనం తీసుకోవాల్సిన పదార్థాలు: ఒక ఉల్లిపాయ సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. అల్లం 1/2 టేబుల్ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పుదీనా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1/2 టేబుల్ స్పూన్, 1/2 కప్పు క్యారెట్ తురుము, చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి. ఇప్పుడు అటుకులు మనం మంచిగా ప్రెస్ చేసి పెట్టుకున్నాం కదా మెత్తగా, దీంట్లో బియ్యం పిండి, సాల్ట్, పసుపు, క్యారెట్ తురుము ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకుని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, జీలకర్ర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. గట్టిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొన్ని నీళ్ళు పోసుకోవాలి, లేకపోతే లేదు. ఇది చాలా గట్టిగా అనిపిస్తుంది. కొన్ని నీళ్ళు చల్లుకోవాలి. 1 స్పూన్ అంతా, 1 స్పూన్ నీళ్ళు చల్లుకొని కలుపుకోవాలి. సరిపోతుంది. అవసరం అనుకుంటేనే కలుపుకోవాలి, నీళ్ళు లేకపోతే లేదు. ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని బాల్ లాగా చేసుకోవాలి. మోడల్లాగా ఒత్తుకోవాలి. ఇలా మధ్యలో హోల్ చేసుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ముందు అన్నీ చేసి పెట్టుకుందాం ఒక ప్లేట్లో. ముందు ఈ విధంగా అన్నీ వడలు చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది. ఇప్పుడు అటుకుల గారెలు ఇలా ఆయిల్లో వేసుకుందాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే స్పూన్తో కదిలియద్దు, అతుక్కుంటాయి, ఇవి విడిపోతాయి. మనం ఆయిల్లో వేయంగానే వెంటనే కదిలిస్తే విరిగిపోతాయి వడలు. అటువైపు ఇటువైపు 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో చక్కగా ఫ్రై అయినాయి, మంచి కలర్లోకి వచ్చినాయి. తీసేద్దాం ఆయిల్లో నుంచి గారెలు.
అదేవిధంగా అన్ని గారెలు ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. అటుకుల గారెలు చేయడం కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసిద్దాము. ఈ విధంగా అల్లం చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ లేదా టమాటా సాస్తో కానీ తింటే చాలా బాగుంటాయి అటుకుల గారెలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.